హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఇవేమనుకుంటున్నారు? ఇవి మంచూరియా లాగా కనబడుతున్నాయి, మంచూరియా అనుకుంటున్నారేమో. కాదండి, ఇవి కూడా ఒక రకమైన వడియాలు. ఒకసారి మా అత్తయ్య గారు ఇంతకు ముందు అన్నం మిగిలిపోతే రాత్రి పూట అన్నము అది ఉదయం వడియాలు పెట్టించేవారు. అప్పుడప్పుడు అలాగే ఒకసారి బిర్యానీ మిగిలిపోతే మా అత్తయ్య గారిని అడిగాను, బిర్యానీతో కూడా పెట్టొచ్చా అంటే మసాలాలు అవి ఉంటాయి కాబట్టి బాగుంటుంది పెట్టొచ్చు అని అన్నారు. ఒకసారి పెట్టాను, అది గుర్తుకొచ్చి ఇప్పుడు బిర్యానీ మిగిలిపోయిందండి. ఇప్పుడు అదే వడియాలు చేసాము మేము. ఈ బిర్యానీలో మసాలా అది ఉంటుంది కాబట్టి ఇందులో ఉప్పు, కారం, పసుపు, అలాగే చిన్న ఉల్లిపాయలు, అంటే ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసాము, పచ్చిమిరపకాయలు, అలాగే కొత్తిమీర కూడా కట్ చేసి ఇందులోనే కొంచెం ఉల్లికాళ్ళు కూడా వేసి ఒక 4 గ్లాసులు వాటర్ వేసి ఇది బాగా కట్టెల పొయ్యి మీదే ఉడికించామండి. ఆల్రెడీ మేము బిర్యానీ కూడా దీంట్లోనే వండాము. ఆ రెసిపీ మీకు ఆల్రెడీ షేర్ చేశాను. ఆ బిర్యానీయే మిగిలిపోతే మళ్ళీ అదే కట్టెల పొయ్యి మీద వాటర్ వేసి మేము ఇలాగా పుల్లల పొయ్యి మీద వేడి చేసి పెట్టాము. కానీ ఈ వడియాలు వేయాలంటే మాత్రం ఎండ బాగా ఉండాలండి. ఎండ లేకుండా మాత్రం మీరు అసలు వేయొద్దు. ఎండ లేకపోతే వాసన వచ్చేస్తుందండి. ఇది దగ్గరికి ఉడికిన తర్వాత మేము క్లాత్లోనో కానీ కవర్లో కానీ వేసేయచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయి ఇవి టేస్ట్లో కూడా చాలా బాగుంటాయండి. వడియాలు వేపుకుంటే మసాలా అంతా ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా క్రంచీగా ఉన్నాయి. నచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.